హలో ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ నవరాత్రి ప్రసాదం గూడ అన్నము. ఇది ప్రసాదంగానే కాకుండా పిల్లల లంచ్ బాక్స్ కూడా చేయొచ్చు. మరి ఇలాంటి ఈజీ వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని, 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యం లావు బియ్యం అయితే బాగుంటాయి. వీటిని కుక్కర్లో తీసుకుని శుభ్రంగా కడిగి 2 వంతులు నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల వేరొక పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కాచి అందులో మనం 2-3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్లు వేయించుకోవాలి. కిస్మిస్లు ఆఖరుగా వేసుకొని ఇవి బాగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెంలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వేడివేడి అన్నాన్ని వేసుకోవాలి. ఈ వేడి అన్నంలోనే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం వేసేయాలి. అంటే ఈ అన్నం వేడితోనే బెల్లం కరిగిపోతుంది. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. అందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదే గూడ అన్నము. ఇది ప్రసాదంగానే కాకుండా పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.